హలో సాయిరామ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారు. సో స్కీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఎలాంటి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కార్పస్ అనేది మంచిగా జనరేట్ అవుతుంది? సో ఈ క్వెషన్ నన్ను చాలా మంది ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉంటారు. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బెస్ట్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఆ లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఏ ఫండ్ అయితే బెటర్‌గా పర్ఫార్మ్ చేసిందో ఆ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత ఆ ఫండ్ రిటర్న్స్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా ఉండదు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో మనం చూస్తే గనక అసలు ఫండ్స్ ఎలా వెళ్తూ ఉంటాయి. హ్మ్. సో ఫండ్స్ అనేది అప్ అండ్ డౌన్ అయితే వెళ్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఫండ్ ఆ టాప్ పీరియడ్‌లో కొంతకాలమే ఉంటుంది. సో ఏబీసీ అనే ఫండ్ ఆ కేటగిరీలో టాప్‌లో ఉందనుకుంటే మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత అది డౌన్‌కి వెళ్తూ ఉంటుంది. దిస్ ఈస్ కామన్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. బట్ ఇది చాలామంది ఇన్వెస్టర్స్‌కి తెలియదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీ అవసరం ఏంటి? మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? దాన్ని మీరు చూసుకోవాలి. సో దాన్ని బట్టి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. సో కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఫస్ట్ మీ అవసరం ఏంటి? నాకు 1 మంత్ వరకు అవసరం. దెన్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ వెళ్ళొచ్చు. ఓవర్ నైట్ ఫండ్స్‌కి వెళ్ళొచ్చు. నాకు ఒక 6 మంత్స్‌కి అవసరం లేదు. అల్ట్రా షార్ట్. నాకు 1 ఇయర్ అవసరం లేదు. డెట్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ 2 ఇయర్స్ వరకు అవసరం లేదు. మోస్ట్‌లీ హైబ్రిడ్‌లో ఆర్బిట్రాజ్ ఫండ్ గాని, డెట్ ఫండ్ గాని సూట్ అవుతాయి. సో మీకు లెస్ దాన్ 2 ఇయర్స్ వరకు మోస్ట్‌లీ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ డెట్ ఫండ్స్. నాకు 3-5 ఇయర్స్ వరకు టైమ్ పీరియడ్ ఉంది. దెన్ ఐ కెన్ సెలెక్ట్ హైబ్రిడ్ ఫండ్స్. ఓకే. కన్జర్వేటివ్ ఫండ్ 3 ఆర్ 4 ఇయర్స్. 4 నుంచి కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం మన బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉంటాయి. ఒక 5 ఇయర్స్ ఉంటే మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి. దీనిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 6 ఇయర్స్ కన్నా ఎక్కువ టైమ్ పీరియడ్ ఉంది. నేను ఇన్వెస్ట్ చేయగలను. దెన్ మనం అప్పుడు ఈక్విటీస్‌కెళ్ళొచ్చు. ఈక్విటీస్‌లోకి వెళ్ళిన తర్వాత నేను రిస్క్ ఎంత తీసుకోగలను? సో ఈక్విటీస్ అంటే ఈక్విటీలో దాదాపు మనకి 10 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో ప్రతి దానికి దాని ఓన్ రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఒకటేమో సేమ్ కేటగిరీలో ఒకటేమో తక్కువ రిస్క్‌తో ఉంటాయి. ఒకటేమో ఎక్కువ రిస్క్‌తో ఉండొచ్చు. సో నేను ఎంత రిస్క్ తీసుకోగలను? నా క్యాపిటల్ ఒక 10%, 20% పడిపోతే నేను ఓకే. అక్కడి వరకు బాగానే ఉండగలను. దెన్ ఐ కెన్ గో ఫర్ ఓన్లీ లార్జ్ క్యాప్స్. అలా కాదు నేను అగ్రెసివ్ రిస్క్ తీసుకోవాలి. నా 50%, 60% పడినా నాకు ప్రాబ్లమ్ ఉండదు. దెన్ ఐ కెన్ గో ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లేదా థీమాటిక్స్. నాకు మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది. దెన్ అప్పుడు థీమాటిక్స్ బాగా మీకు వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో మీ గోల్ ఏంటి? నెక్స్ట్ మీరు ఎంత టైం పీరియడ్ ఉండగలరు? దాన్ని బట్టి మనం కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూడండి. పర్ఫార్మెన్స్ ఎక్కువ చూడాలంటారా? లేకపోతే రోలింగ్ రిటర్న్స్ చూడాలా? లేకపోతే పాస్ట్ హిస్టరీ చూడాలంటారా? చాలా మంది చేసే మిస్టేక్ అంటే పర్ఫార్మెన్స్‌లో పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ చూస్తుంటారు. అంటే లాస్ట్ 1 ఇయర్. సో లాస్ట్ 1 ఇయర్‌లోనే మీరు పెట్టారనే గ్యారంటీ ఉండదు కదా! ఆ ఫండ్ చాలా ఇయర్స్ నుంచి నడిచినప్పుడు ఆ ఇయర్స్ అనేవి ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24థ్‌నే పెట్టాల్సిన అవసరం లేదు. అంతకుముందు పెట్టొచ్చు. జనవరిలో పెట్టొచ్చు, ఫిబ్రవరిలో పెట్టొచ్చు. సో మనకి రోలింగ్ రిటర్న్స్ అనేది మెయిన్. యెస్. సో రోలింగ్ రిటర్న్స్ చూసుకోవాలి. తర్వాత షార్ప్ రేషియో అనేది చూసుకోవాలి. సో షార్ప్ రేషియో గాని, స్టాండర్డ్ డీవియేషన్ గాని ఏదైనా మీరు చూసుకోవచ్చు. సో ఇదేం చెప్తుందంటే ఫండ్ ఎంత రిస్కీగా ఉన్నదని చెప్తుంది. తరువాత మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వెయిట్స్ అనేవి చూసుకోండి. ఒకవేళ 2 ఫండ్స్ మీకు సేమ్ రిటర్న్ ఇస్తూ సేమ్ షార్ప్ రేషియోలో గాని, స్టాండర్డ్ డీవియేషన్‌లో గాని ఉంటే గనక మీరు బెటర్ గో ఫర్ ఎ ఫండ్ విచ్ ఈస్ హావింగ్ మోర్ లార్జ్ క్యాప్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ ఎన్ని ఇయర్స్ నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే. ఒకవేళ ఒక ఫండ్ మేనేజర్ దాన్ని 10 ఇయర్స్ ఎక్కువ నుంచి మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకో ఫండ్‌లో ఫండ్ మేనేజర్ రీసెంట్‌గా వచ్చాడు. సో ఒకవేళ మీరు ఈ పారామీటర్స్ అన్ని చూస్తే అవన్నీ ఓల్డ్ ఫండ్ మేనేజర్. సో ఫండ్ మేనేజర్ ఎంతకాలం ఉన్నారు. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఫండ్ హౌస్ యొక్క విజన్ ఏంటి? వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? ఇది కొంచెం డీప్‌గా రీసెర్చ్ చేయాల్సొస్తుంది. సో ఫండ్ హౌస్ యొక్క విజన్ మార్కెట్ సైడ్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఇఫ్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఇన్ వాల్యూ సైడ్, ఫండ్ హౌస్ కూడా వాల్యూ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే దెన్ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ మార్కెట్ వాల్యూ సైడ్ వెళ్తుంది, ఫండ్ హౌస్ వాళ్ళు ఆ మేనేజర్ వాళ్ళు గ్రోత్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మీకు పెద్ద రిటర్న్స్ రావు. ఈవెన్ దో ఇట్ హాస్ ద బెస్ట్ ఫండ్ మీకు పెద్ద రిటర్న్స్ రావు. అంటే ఇప్పుడు ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు టాప్ 10 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. సో ఇప్పుడు కొంతమంది ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళ వెబ్‌సైట్‌లో గాని, చాట్‌జిపిటీ గాని, సో పర్ప్లెక్సిటీ గాని టాప్ 10 ఫండ్స్ అలా చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారు. సో డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కరెక్టే అంటారా? సో మీకు ఇది చెప్తాను. ఐ హావ్ ఎ డేటా. సో 2017లో దేర్ ఈస్ ఎ ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. అండ్ సేమ్ ఆ టైంలో ఒక లార్జ్ క్యాప్ ఫండ్ టాప్ ఫండ్. సో 2017లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 41.39% రిటర్న్ ఇచ్చింది. అండ్ లార్జ్ క్యాప్ 38.03% రిటర్న్ ఇచ్చాయి. రెండు వాటి కేటగిరీస్‌లో టాప్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ 2018లో వచ్చేసరికి సేమ్ లార్జ్ అండ్ మిడ్ మనకి -16.95% రిటర్న్ ఇచ్చింది. లార్జ్ క్యాప్ 6.54% ఇచ్చింది. 2019లో 5.57. ఇదేమో 18.57. 2020కి వచ్చేసరికి కోవిడ్ టైంలో 13.33. ఇదేమో 19.72. మీకు 4 ఇయర్స్ రిటర్న్ ఇచ్చాను. సో మీకు ఫస్ట్ ఇయర్ తప్ప మిగతా 3 ఇయర్స్ లార్జ్ క్యాప్ ఫండ్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో నేను 10 ఇయర్స్ ఇన్వెస్టర్ అనుకోండి, లేదా నెక్స్ట్ 5 ఇయర్స్ నేను ఇన్వెస్టర్ అనుకోండి. ఈ డేటా చూసిన తర్వాత లేదా చాట్‌జిపిటీ, పర్ప్లెక్సిటీ లాంటి ఏ టూల్స్ కూడా పాస్ట్ డేటా పట్టుకునే చేస్తాయి. మీకు కోవిడ్ అప్పుడు ఏమైందంటే మార్కెట్ సైకిల్ మారిపోయింది.
దీన్ని చూసుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఆ లార్జ్ క్యాప్ ఫండ్ నెక్స్ట్ టోటల్ 9 ఇయర్స్ పీరియడ్లో 13.26% రిటర్న్ ఇస్తే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 13.86% రిటర్న్ ఇచ్చింది. మార్కెట్ సైకిల్ ఎటు ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఎటు ఉంది, ఇది మెయిన్. మనకి ఈ ఏఐ టూల్స్ ఏం చేస్తాయంటే పాస్ట్ డేటాని అనలైజ్ చేస్తాయి. అవును. దే కెనాట్ థింక్ ఇన్ ఫ్యూచర్. సో అది చాలా మెయిన్ మిస్టేక్ జరుగుతుంది. ఓకే. సో మీరు అడ్వైజర్తో వెళ్తే అడ్వైజర్స్ కెన్ హ్యావ్ అన్ యాక్సెస్ టు ఫండ్ మేనేజర్స్ త్రూ వేరియస్ మీటింగ్స్. వాళ్ళు ఆ డేటాని గ్యాదర్ చేయగలుగుతారు. ఓకే. ఓకే. అండ్ ఇదే ఎస్ఐపిలో అయితే కనుక ఇదంతా లంసంలో చెప్పి ఎస్ఐపిలో ఆల్మోస్ట్ 5% తేడా వచ్చింది రిటర్న్. అది 15 ఇస్తే ఇదేమో 10% చేంజ్ ఇచ్చేసింది. సో మీకు ఏ టూల్స్ అనేది ఒక బియాండ్ ఏ పాయింట్ నమ్మకూడదు. అంటే మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఐల్ గివ్ యూ 2 క్రికెటర్స్. వన్ ఈజ్ విరాట్ కోహ్లీ, సెకండ్ వన్ వచ్చేసి కరుణ్ నాయర్ ఇస్తాం. కరుణ్ నాయర్కి టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ ఉంది, విరాట్ కోహ్లీకి లేదు. ఎవరిని పిక్ చేస్తారు మీరు? నేను విరాట్. బికాస్ కన్సిస్టెంట్. ఆయన నమ్ముకుంటే మనకి రన్స్ కొడతారు ఎవ్రీ Yeah, ఇన్నింగ్స్ అనుకుంటుంది. సో ఇక్కడ కూడా మనం కన్సిస్టెంట్గా రిటర్న్ ఇచ్చే ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని 1 ఇయర్ టాప్ ఉంది, 2 ఇయర్స్ టాప్ ఉంది, ట్రెండ్ వైపు కాదు, మోర్ కన్సిస్టెంట్ వైపు మీరు చూస్తే కనుక మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్. థ్యాంక్స్.